ఓకే, ఆల్ ఆఫ్ సి లాస్ట్ క్లాస్లో మనము మోల్ కాన్సెప్ట్ బేసిక్స్ గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్లో మనము పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, మనము ప్రతిరోజు క్లాస్ వింటేనే దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మనకు ప్రాబ్లం సాల్వింగ్ వస్తుంది. కానీ ఆ కాన్సెప్ట్ దాంట్లో డెప్త్ ఏమున్నదని తెలిస్తేనే మనకి ఏదైనా ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాం. అంతేగాని 1 గంటలోనో 2 గంటల్లోనో ఒక షార్ట్ వీడియోలోనో మనకు సబ్జెక్ట్ అనేది రాదన్నమాట. అర్థమైందా? ఇక్కడ మనము కంటిన్యూస్గా వింటే దాంట్లో కాన్సెప్ట్ తెలిస్తే డెప్త్గా కొడితే డీప్గా కోమాలేకపోతుంది ఏ క్వశ్చన్ అయినా. అంతేగాని మనము ఒకరోజు విని ఒకరోజు వినకుండా ఓ రోజు ప్రాక్టీస్ చేసి అంటే కుదరదు. మన క్లాస్లో కూర్చున్నా కానీ అంతే, ఒకరోజు సార్ చెప్పింది విని ఓ రోజు వినకుండా టైం పాస్ చేస్తే మనకి ఏది రాదన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. ఇంకా చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే సింపుల్గా పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే మాస్ పర్సెంటేజ్ అని అర్థం. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే మాస్ పర్సెంటేజ్ అని అర్థం. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ను మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దాని ఫార్ములా ఏంటంటే, ఓకే, ఏ ఎలిమెంట్ది అయితే మనం పర్సెంటేజ్ కనుక్కుంటున్నామో దాని మాస్ని ఇక్కడ వేస్తాం. ఓకే, సపోజ్ ఇక్కడ కార్బన్ పర్సెంటేజ్ కనుక్కుంటున్నాం అనుకో, ఆ కార్బన్ మాస్ ఇక్కడ వేస్తాము. ఓకే, కాంపౌండ్ మాస్ కింద వేస్తాం, లేకుంటే మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్ అనేది కింద వేస్తాం. క్వశ్చన్లో కాంపౌండ్ మాస్ ఇస్తే వేస్తాం, లేకుంటే మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్ వేస్తాం ఇంటూ 100. ఓకేనా? ఇక్కడ మనకు ఇప్పుడు చెప్పండి, పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము? పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే మాస్ ఆఫ్ ఎలిమెంట్ బై మాస్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇంటూ 100. ఫర్ సపోజ్ ఇక్కడ నేను కార్బన్ పర్సెంటేజ్ కనుక్కోవాలనుకో, కార్బన్ మాస్ ఇక్కడ వేస్తా, కాంపౌండ్ మాస్ కింద వేస్తా. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. 5 grams ఆఫ్ కాంపౌండ్ కంటైనింగ్ 2 grams ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పినాడు. ఇక్కడ ఏమున్నది? 5 grams ఆఫ్ కాంపౌండ్ కంటైనింగ్ 2 grams ఆఫ్ ఆక్సిజన్ ఆటం. ఒక ఓ ఉన్నది, అప్పుడు ఆక్సిజన్ ఆటం. ఓకేనా? క్యాల్కులేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఆటం ఇన్ కాంపౌండ్ అని చెప్పినాడు. మనం ఏం కనుక్కోవాలా? పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఆక్సిజన్ తీసుకుంటే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం ఆక్సిజన్ పర్సెంటేజ్ కనుక్కోవాలనుకున్నాను కాబట్టి దాని మాస్ ఇక్కడ వేస్తాం, అంతే కదా? మాస్ ఇక్కడ వేస్తాం. మాస్ ఎంత ఇచ్చినాడు? ఆక్సిజన్ 2 grams ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2 వేసిన. ఓకే, ఇప్పుడు కాంపౌండ్ మాస్ కింద వేయాలి, కాంపౌండ్ మాస్ ఇక్కడ వేయాలి. కాంపౌండ్ మాస్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 5 ఇంటూ 100 మనకి ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఓకేనా? నౌ జనరల్గా కెమిస్ట్రీలో ఆక్సిజన్ అనే వర్డ్ ఇస్తే O2 తీసుకోవాలా, ఆటం ఇస్తే O తీసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీని మాస్ 16 అయితే దీని మాస్ 32 అవుతుంది. అది డిఫరెన్స్. నౌ సి, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు, క్యాల్కులేట్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ CH4 అని ఇచ్చాడు. క్యాల్కులేట్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ CH4. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఇచ్చాడు, దాని మాసెస్ ఇక్కడ ఇచ్చాడు. ఆక్సిజన్ మాస్ ఇచ్చాడు, కాంపౌండ్ మాస్ ఇచ్చాడు. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ చూడండి, కాంపౌండ్ మాస్ ఇవ్వలేదు, కార్బన్ మాస్ ఇవ్వలేదు. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ తీసుకుంటే ఇక్కడ ఏమని చెప్పినా మాస్ ఆఫ్ కార్బన్ ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ మాస్ ఇక్కడ వేస్తాం. ఏ ఎలిమెంట్ పర్సెంటేజ్ కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ మాస్ ఇక్కడ వేస్తాం. అప్పుడు కార్బన్ మాస్ జనరల్గా ఎంత? 12. ఓకే, నేనేమని చెప్పిన మాస్ ఆఫ్, ఇప్పుడు దీని కింద ఏమని చెప్పిన మాస్ ఆఫ్ కాంపౌండ్ లేదా
మాలిక్యులర్ మాస్ ఆఫ్ కాంపౌండ్ వేస్తాం. మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇక్కడ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ 5 వేసిన. ఓకే, మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇది ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇవ్వలేదు కాబట్టి మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇక్కడ వేస్తాం. ఓకే, మోలార్ మాస్ CH4 మోలార్ మాస్ ఎంత? కార్బన్ 12, 4 హెచ్లు కాబట్టి 4 హెచ్లు కాబట్టి +4 16 వస్తుంది బై 16. ఓకేనా, బై 16 ఇంటూ 100. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 75% వస్తుంది. ఓకేనా, సింపులా? ఇంకా చూడండి, ఇంకా చూస్తే మనము ఓకే నౌ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు. ఇన్ ఏ కంటైనర్ 32 గ్రామ్ CH4 అండ్ 64 గ్రామ్ O2 ప్రజెంట్, క్యాల్కులేట్. ఓకే, ఇది ఒక కంటైనరు. ఈ కంటైనర్లో CH4 32 గ్రామ్స్ ఉందంట. ఓకే, ఆక్సిజను 64 గ్రామ్స్ ఉందంట. ఓకే, అప్పుడు టోటల్ మాస్ ఎంత వస్తుంది? టోటల్ కాంపౌండ్స్ మాస్ చెప్పండి, 96 వస్తుంది. అంతే కదా, 2 యాడ్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు క్వశ్చన్లో? పర్సెంటేజ్ బై మాస్ ఆఫ్ CH4 అని అడిగినాడు. పర్సెంటేజ్ బై మాస్ ఆఫ్ CH4 అంటే CH4 మాస్ను ఇక్కడ వేస్తాం. CH4 మాస్ ఎంత ఇచ్చాడు? 32 ఇచ్చాడు. అప్పుడు 32 వేసినాము. ఇక్కడ డౌన్ సైడ్ ఏం వేయాలని చెప్పిన? మాస్ ఆఫ్ కాంపౌండ్ వేయాలి అని చెప్పిన. ఓకే, మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ కాంపౌండ్ కింద ఆర్ మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్. ఇక్కడ మనకు మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇచ్చేసినాడు. ఇక్కడ 2 కాంపౌండ్స్ ఇచ్చినాడు, CH4 O2. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 32 64 యాడ్ చేస్తే 96 వస్తుంది. ఆ 96నే మనం ఇక్కడ వేసినాము ఇంటూ 100. అప్పుడు మనకు ఇంత వస్తుంది ఆన్సర్. ఓకే, అర్థమైందా? దీన్ని సాల్వ్ చేసినప్పుడు. ఓకే, 32 1 జా 32 3 జా, అంతే కదా. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ CH4 అని చెప్పినాడు. మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ CH4. మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ CH4 అంటే మాస్ ఆఫ్ CH4 బై ఓకే మాస్ ఆఫ్ కాంపౌండ్. కాంపౌండ్ ఎంత ఉన్నది? ఈ రెండు 96 ఉంది బై 96 వేసినాం. అంటే పర్సెంటేజ్ బై మాస్ ఇచ్చినప్పుడు ఇంటూ 100 వేస్తాం. పర్సెంటేజ్ బై మాస్ ఇచ్చినప్పుడు ఇంటూ 100 వేస్తాం. మాస్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇంటూ 100 వేయము. ఓకే, ఓన్లీ ఇది మాత్రమే చేస్తాం. ఇప్పుడు చూడండి, మాస్ ఫ్రాక్షన్ను పర్సెంటేజ్ బై మాస్ కన్వర్ట్ చేయాలనుకో ఇంటూ 100 వేయాలా, ఇంటూ 100 వేయాలా. అదే పర్సెంటేజ్ బై మాస్ను మాస్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలనుకో బై 100 చేయాలా. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే 32 బై 96 కదా వచ్చేది, అంతే కదా. ఓకే, అర్థమైందా? ఇక్కడి నుంచి మాస్ ఫ్రాక్షన్ నుంచి ఇట్లా పర్సెంటేజ్ బై మాస్లే కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 వేయాలి. అదే పర్సెంట్ బై మాస్ నుంచి మాస్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలంటే బై 100 చేయాలి. ఇది క్యాన్సిల్ అయిపోతే 32 బై 96 ఇది మాత్రమే వచ్చేది. ఓకేనా? కాబట్టి సింపుల్గా అటు ఇటు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందా? పర్సెంటేజ్ బై మాస్ అంటే ఇంటూ 100 చేస్తాము. ఓకే, ఓన్లీ మాస్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఇంటూ 100 చేయము. ఓకేనా? ఇంటూ 100 చేయము. ఇక్కడ చూడు, ఇంటూ 100 ఏమైనా చేసినామా? చేయలే. ఇంకోటి చూడండి, పర్సెంటేజ్ బై మోల్ అన్నామనుకో. ఓకే, పర్సెంటేజ్ బై మోల్ అంటే ఇక్కడ మాసెస్ ఇచ్చినాడు, ఆ మాసెస్ని మనం మోల్స్లే కన్వర్ట్ చేసుకోవాలా. పర్సెంటేజ్ బై మోల్ ఆఫ్ CH4 అంటే CH4 మోల్ ఎంత? CH4 మోల్ ఎంత? మోల్ అంటే ఫార్ములా ఏంది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడు? 32 ఇచ్చాడు. ఓకే, 32 CH4ది. CH4 మోలార్ మాస్ ఎంత? 16. అప్పుడు ఎంత వస్తుంది? 2 వస్తుంది.
అదే ఆక్సిజన్కు 64 ఇచ్చినాడు, 64 వేసిన. ఆక్సిజన్ O2 మాస్ ఎంత, మోలార్ మాస్ 32 వస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్ బై మోల్ అన్నాడు అనుకో, CH4 మోల్ బై టోటల్ మోల్ ఎంత, 2 + 2 4. ఓకే, 4 కింద వేసిన. పర్సంటేజ్ బై మోల్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 వేసినాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వేసినాం, ఏం వేసినాం, ఇంటూ 100 వేసినాం. ఇక్కడ చూడు, మోల్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఇంటూ 100 వేయలేదు. CH4 మోల్ బై టోటల్ మోల్. ఓకేనా, టోటల్ మోల్. ఈ కాంపౌండ్ టోటల్ మోల్ ఎంత వచ్చింది, ఇది 2 మోలా. ఓకే, CH4 2 మోలా, O2 2 మోలా, టోటల్ 4 మోల్. 4 కింద వేసినాను, ఇంటూ 100 వేయాల. ఫ్రాక్షన్ అయినప్పుడు ఇంటూ 100 వేయము. అదే పర్సంటేజ్ బై మోల్ అడిగినప్పుడు ఇంటూ 100 వేస్తాం. ఓకేనా, అది అర్థమైందా ఇప్పుడు ఫ్రాక్షన్కు ఓకే పర్సంటేజ్కు డిఫరెన్స్. ఓకే, నౌ ఇక్కడ మనకేమడుగుతా అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు మనకు జేఈలో కానీ నీట్లో కానీ. అవే మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. వాడు కొత్తది ఏదో వచ్చి అడగడు కాబట్టి 4-5 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, క్యాల్కులేట్ పర్సంటేజ్ ఆఫ్ Fe సల్ఫర్ ఆక్సిజన్ ఇన్ Fe2SO4 థ్రైజ్ అన్నాడు. ఇక్కడ మనము ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు, ఓకే పర్సంటేజ్ ఆఫ్ Fe అన్నాడు. అప్పుడు మనం ఏం చేసుకోవాలా, Fe మాస్ బై కాంపౌండ్ మాస్. ఈ కాంపౌండ్ మాస్ ఓకే, కాంపౌండ్ మాస్ ఎంత క్యాల్కులేట్ చేసింటే Feలు 2 ఉన్నాయి. Fe మాస్ ఎంత 56, సల్ఫర్ మాస్ ఎంత 32, ఆక్సిజన్ మాస్ ఎంత 16. ఓకే, అప్పుడు టోటల్ క్యాల్కులేట్ చేస్తే 400 వచ్చింది. ఓకేనా, అదే మనకు సల్ఫర్ అడిగినాడు అనుకో, సల్ఫర్ మాస్ బై కాంపౌండ్ మాస్ మనకు 400 వచ్చింది కాబట్టి కింద వేసిన. సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 ఉన్నాయి. సల్ఫర్ 32, 30 ఇంటూ 3 96. అద్దో చూడు సల్ఫర్. అదే ఆక్సిజన్ అడిగినాడు అనుకో, ఆక్సిజన్ కూడా అంతే. మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే టోటల్ 100 ఉంటుంది. 100లో ఇవి 2 మైనస్ చేసేసినామంటే 28, 24, 52, 48. మళ్ళీ ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఎగ్జామ్లో ఇలా చేస్తే. మళ్ళీ ఇంకా దీన్ని మాస్ ఇక్కడేసి టోటల్ బై 100 వేసి ఓకే అదంతా మనకు చేయాలంటే కష్టమవుతుంది. మనకు టైము సేవ్ కావాలంటే ఈజీగా ఇట్లా ట్రిక్లు యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత వచ్చింది, 48 వచ్చింది. ఇది 28, ఇది 24. ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఇప్పుడు తెలిసింది కదా మనకు. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, ఇంకా క్వశ్చన్లు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసినామంటే ఈ క్వశ్చను ఓకే, నౌ సి పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఫార్ములా ఏంది, వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇంటూ 100. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినాడు పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ C2H6 అన్నాడు. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ C2H6 అంటే ఓకే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ C2H6 అని అడిగినప్పుడు వాడు కార్బన్ మాస్ ఇక్కడ వేస్తాము, కాంపౌండ్ మాస్ కింద వేస్తాము. ఈ కాంపౌండ్ C2H6 మాస్ ఎంత 30 వచ్చింది. 30 డౌన్ సైడ్ వేసినాము. కార్బన్ మాస్ 24 అప్ సైడ్ వేసినాము ఇంటూ 100 80%. ఓకేనా, ఇప్పుడు ఇన్సులిన్ కంటైన్ 0.6% ఆఫ్ సల్ఫర్. క్యాల్కులేట్ మినిమం మోలార్ మాస్ ఆఫ్ ఇన్సులిన్ అని చెప్పినాడు. మినిమం మోలార్ మాస్ అని చెప్పినాడు. ఇక్కడ చూడండి, జనరల్గా ఇది కొత్త టర్మ్ మినిమం మోలార్ మాస్ అనేది. ఇప్పుడు మనము ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలి, జనరల్గా మినిమం మోలార్ మాస్ అంటే అర్థం ఏంటంటే ఒక కాంపౌండ్ ఫామ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక ఆటం అనేది ఉండాలి. ఓకేనా, ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు చూద్దాం, HO2లో H2Oలో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. C2H6లో
2 కార్బన్లు ఉన్నాయి, 6 హైడ్రోజన్లు ఉన్నాయి. NH3లో ఒక నైట్రోజను 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఒక కాంపౌండ్ ఫామ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక ఆటం ఉండాలా, అంతే కదా, ఎలిమెంట్ ఆఫ్ ఆటమ్. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే మనకు ఇన్సులిన్ ఫార్ములా కావాలనుకుంటాం జనరల్గా, అంతే కదా. ఈయన మాలిక్యూల్ ఫార్ములా తెలిసినది కాబట్టి దాని మాస్ను ఇక్కడ వేసినాము. కానీ మినిమం మోలార్ మాస్ కనుక్కునేటప్పుడు, మినిమం మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు ఏమవసరం లేదు అంటే ఫార్ములా అవసరం లేదు. ఎందుకంటే మినిమం మోలార్ మాస్ అంటే ఒక ఆటంకు మనం కనుక్కుంటాం అన్నమాట. ఒక ఆటంకు, సింగిల్ ఆటంకు. అప్పుడు మనము ఇక్కడ సల్ఫర్ పర్సంటేజ్ ఇచ్చినాడు, సల్ఫర్ పర్సంటేజ్ ఇక్కడ వేసుకున్నాను, 0.16 ఇచ్చినాడు. ఇప్పుడు సల్ఫర్ పర్సంటేజ్ వేసినాను కాబట్టి సల్ఫర్ మాస్ ఇక్కడ వేస్తా. సల్ఫర్ మాస్ మనకు తెలుసు 32 అని చెప్పుకున్నాము. మినిమం మోలార్ మాస్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలా. మినిమం మోలార్ మాస్ అనేది ఇక్కడ మోలార్ మాస్ అలానే పెట్టేసినాము. ఓకే, అంతే కదా. డౌన్ సైడ్ నేనేమని చెప్పినా వెయిట్ ఆఫ్ కాంపౌండ్ కానీ మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్ కానీ ఏదో ఒకటి వేస్తాం. ఓకే, ఇది మనకు తెలుసు కాబట్టి ఇలానే పెట్టాం. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి నెంబర్స్ కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ తీసేస్తే 2 సున్నాలు ఇక్కడ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, 16 1 జా 16 2 జా, అప్పుడు ఏమవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకు ఇన్సులిన్ అంటే ఆలం, ఈ ఫార్ములా అంతా మనకు తెలియాల్సిన అవసరమే లేదు. ఓకేనా, సింపుల్గా మనము క్యాల్కులేషన్ చేసేయచ్చు. అందుకోసం ఇక్కడ ఒక పాయింట్ రాసిన, ఫర్ మినిమం మోలార్ మాస్ దట్ కాంపౌండ్ షుడ్ కంటైన్ అట్లీస్ట్ 1 atom ఆఫ్ ది ఎలిమెంట్ హూజ్ పర్సంటేజ్ ఈజ్ గివెన్. దేని పర్సంటేజ్ ఇచ్చినాడో దానిది అట్లీస్ట్ 1 atom ఉండాలా, అంతే. ఓకేనా, అట్లీస్ట్ 1 atom ఆఫ్ ది ఎలిమెంట్ ఉండాలా. కాబట్టి మినిమం కాబట్టి మనం 1 atomది తీసుకుంటాము. ఓకే, అలాగే వాడు మ్యాక్సిమం అడిగినాడు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఆఫ్ మోలార్ మాస్ ఆఫ్ మ్యాక్సిమం, ఇక్కడ మోలార్ మాస్ ఆఫ్ మినిమం ఇచ్చాడు. జనరల్గా మోలార్ మాస్ ఆఫ్ మ్యాక్సిమం ఇస్తే నెంబర్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ ద ఎలిమెంట్ షుడ్ బి మెన్షన్డ్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటివి ఖచ్చితంగా మనకు మెన్షన్ చేయాలి. మినిమం అన్నప్పుడు ఒకటే కాబట్టి మనకు అవసరం లేదు. ఓకేనా, మ్యాక్సిమం అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటివి మనము మెన్షన్ చేస్తాం. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైందా? ఈ స్లైడ్ అర్థమైందా అనుకుంటున్నాను. నవ్ సి, ఇప్పుడు చూడండి, కాంపౌండ్ కంటైనింగ్ ఈ కాంపౌండ్ కంటైనింగ్ 2.8% ఆఫ్ నైట్రోజన్ మినిమం మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మనకు ఫార్ములా ఏంది, పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎలిమెంట్ బై మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్ కదా. ఓకే, మోలార్ మాస్ ఆఫ్ కాంపౌండ్. ఇక్కడ మనము పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాం, వాడు ఎంత ఇచ్చాడు, 2.8 ఇచ్చాడు, 2.8 రాసిన. ఓకే, ఇక్కడ ఏ ఎలిమెంట్ తీసుకుంటామో దాని మాస్ ఇక్కడ వేస్తాం. కార్బన్ మాస్ ఇక్కడ నైట్రోజన్ ఇచ్చాడు కాబట్టి నైట్రోజన్ మాస్ ఎంత 14. మినిమం మోలార్ మాస్ అన్నాడు కాబట్టి అది కనుక్కోవాలి కాబట్టి దాన్ని అలానే రాసిన, మోలార్ మాస్ మినిమం ఇంటూ 100. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ని తీసేస్తే ఇక్కడ ఒక 0 వస్తుంది. అప్పుడు 11 1 జా 14 1 జా 14 2 జా 1/2 అంటే 500, అంతే కదా. ఇంకా మనం క్యాల్కులేషన్ చేయాలంటే ఈ సోదంతా చేయొచ్చు. ఓకేనా, క్యాల్కులేషన్ చేయాలంటే ఓకే, సింపుల్గా క్యాల్కులేషన్ చేయాలంటే ఇలా చేయొచ్చు. ఓకే, నవ్ సి, ఇప్పుడు అర్థమైందా మనం ఎలా చేయొచ్చు అనేది. నవ్ ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఈ క్వశ్చన్లో మనకేముందంటే caffeine has a molecular weight of 194. It contains 28.9% by
mass of nitrogen, number of atom of nitrogen in one molecule of it అన్నాడు. వాడు ఏం కనుక్కోమని చెప్పినాడు? నెంబర్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఇట్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక మాలిక్యూల్లో ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి అని చెప్పినాడు, నైట్రోజన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పినాడు. ఇప్పుడు చూడండి, జనరల్గా C2H6 ఉన్నదనుకో, ఓకే, ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి అని చెప్తాము. ఓకే, 6 ఉన్నాయి అని చెప్తాము. అదే C2H6 ఉన్నదనుకో, అప్పుడేమని చెప్తాము? X హైడ్రోజన్స్ ఉన్నాయి అని చెప్తాము. అంతే కదా, 1 × X ఒక హైడ్రోజన్, 1 × 6 6ఏ కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మాలిక్యూల్లో ఎన్ని నైట్రోజన్లు ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, ఎన్ని నైట్రోజన్లు ఉన్నాయో తెలియదు, కానీ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు మాస్ పర్సంటేజ్ ఇచ్చినాడు. ఇక్కడ మాస్ పర్సంటేజ్ అంటే ఇక్కడ నైట్రోజన్స్ ఇచ్చినాడు కాబట్టి దీని ప్లేస్లో ఎంత రాసుకుంటా? 28.9 రాసుకుంటా. ఓకే, ఇక్కడ ఏం రాసుకోవాలా? నైట్రోజన్ మాస్ రాసుకోవాలా? నైట్రోజన్ మాస్ రాసుకోవాలంటే ఎన్ని ఉన్నాయో తెలియదు ఇక్కడ మనకు. నైట్రోజన్ వన్ మాలిక్యూల్లో ఒక నైట్రోజన్ మాస్ ఎంత? 14. ఓకే, ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి ఒక మాలిక్యూల్ X నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి అనుకుంటా. ఓకే, ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి 14X. జనరల్గా O3 మాలిక్యూల్ ఉన్నదనుకో, ఓకే, 3 × 16 మాస్ అవుతుంది. అంతే కదా. జనరల్గా ON అని ఇచ్చాననుకో, అప్పుడేమవుతుంది? N × 16 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు నెంబర్ తెలియదు కాబట్టి X అనుకుంటానా. ఓకే, దాని మాస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే X × 14 కదా. ఇక్కడ N × 16 అయినప్పుడు దీని మాసు నెంబర్ తెలియదు కాబట్టి N × 16 అని రాసినాము. ఇక్కడ నెంబర్ తెలుసు కాబట్టి 3 × 16 అని రాసినాము. ఇక్కడ ఆటమ్ నెంబర్ తెలియదు కాబట్టి 14 × X అని రాసినాం. ఓకే, బై దీని మాస్ ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చేసినాడు? 194 ఇచ్చాడు. ఓకేనా, అప్పుడు ఇంకా దాన్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. ఇది ఇక్కడే పెట్టు, దీన్ని ఇలా పంపి ఇంటూ 194 అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనము ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. చూడండి, జనరల్గా మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏదో పెద్ద టెన్షన్ పడిపోవాల్సిన అవసరమే లేదు. ఏమంటే మనకు అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చేసేది వస్తే చాలు, అంతేగాని ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేసి మన టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని పాయింట్లలో ఉంది, ఇది 194 ఉంది, ఇది ఎట్లా మనకు క్యాల్సి కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే మనకు టైం వేస్ట్ అవుతుంది, ర్యాంక్ కూడా పడిపోతుంది. ఓకే, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కష్టం కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని అప్రాక్సిమేట్ 28 అనుకుంటా. 14 1 జా 14 2 జా, దీన్ని 200 అనుకుంటా. అప్పుడు 2 టోటల్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. మనకి క్యాల్కులేట్ చేసిన అప్రాక్సిమేట్లీ మనకు 4 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ 2 3 4 5 ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ మనకు 4 వస్తుంది. నియరెస్ట్ నెంబరే వస్తుంది, నియరెస్ట్ నెంబరు 4 వస్తుంది. ఇలా మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంతేగాని 28.9 ఉంది, ఇక్కడ 194 ఉంది, దాన్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలా, ఎట్టా అంటే మనకి ఎట్టనో అయిపోతుంది జీవితం. ఓకేనా, నౌసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమైందా ఈడ ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినానో నేను? ఓకే, ఈ క్వశ్చన్లో కూడా నేను ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినానో మీకు అర్థమైందా? ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ కూడా నేను ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినానో అర్థమైందా? ఈడ ఆ క్యాలిక్యులేషన్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఫార్ములా వేయడం ఇంపార్టెంట్, మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సింపుల్ క్యాలిక్యులేషన్సే ఉంటాయి, ఏం పెద్ద ఏమి ఉండవు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక క్వశ్చన్.
ఏ గెయింట్ మాలిక్యూల్ కంటైన్స్ 0.25% ఆఫ్ మెటల్ హూజ్ అటామిక్ వెయిట్ ఈజ్ 59. ఓకే, పర్సెంటేజ్ ఇచ్చినాడు, అటామిక్ వెయిట్ ఇచ్చినాడు. ఇట్స్ మాలిక్యూల్ కంటైన్స్ 1 atom ఆఫ్ దట్ మెటల్, ఇట్స్ మినిమం మాలిక్యులర్ వెయిట్ ఈజ్ అన్నాడు. మినిమం మాలిక్యులర్ వెయిట్ అంటే మనకు పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎలిమెంట్ బై మోలార్ మాస్ మినిమం ఇంటూ 100 కదా. ఓకే, ఇప్పుడు చూడండి పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ చేస్తా. పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 0.25. నేను స్టార్టింగ్ క్లాస్లో చెప్పిన 0.25 అంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 1/4 అని రాసుకుంటాను అని. ఓకే, ఇప్పుడు ఈ ఎంత దీని మాస్ ఇక్కడ వేసుకుంటాం. దాని మాస్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 59 ఇచ్చాడు. 59 ఇడేస్తా. మినిమం మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మినిమం మోలార్ మాస్ ఇట్లే వేసిన ఇంటూ 100. ఓకే, ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. దీన్ని 60 అనుకుందాం. ఓకే, 59ను 60 అనుకుందాం. ఓకే, 60 ఇంటూ 4, 6 4 24. ఓకే, 24 ఇక్కడ దగ్గరగా ఏది ఉంది? 23. అంతేగాని మనం ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేయాలి, ఇది చేయాలి, ఇంకా కూర్చుంటూ ఉంటే కుదరదు. ఓకే, సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోవాలా. అంతేగాని 59 ఉంది, 59 ఉంది, ఇది ఎంత ఇదంతా అని క్యాలిక్యులేషన్ చేస్తే తెల్లారిపోతుంది. ఓకేనా? నౌ ఇప్పుడు చూడండి, ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైందా? ఈ క్యాలిక్యులేషన్ నేను చేసింది అర్థమైందా? ఓకే, నౌ దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ మనం చేసుకుంటూ పోవాలి. యావరేజ్గా చేసుకోవాలంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ చేసుకోవాలి, అంతేగాని ఎగ్జాక్ట్గా నేను చేసుకుంటాను అంటే కుదరదు. ఓకే, ఇది మనకు ఆన్సర్ వచ్చింది. నౌ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ద క్రిస్టలైన్ సాల్ట్ Na2SO4 XH2O ఆన్ హీటింగ్ లాసెస్ 5.9% ఆఫ్ ఇట్స్ వెయిట్. ద ఫార్ములా ఆఫ్ ద క్రిస్టలైన్ సాల్ట్ ఈజ్ అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫార్ములా ఆఫ్ ద క్రిస్టలైన్ సాల్ట్ కనుక్కోమన్నాడు. దాన్ని హీట్ చేసింటే ఇంత లాస్ అయింది అన్నాడు. ఓకేనా? ఇంత లాస్ అయింది అన్నాడు. ఇది ఇక్కడ 1 2 3 ఆప్షన్స్ ఇచ్చినాడు. వీటిలో ఏది కరెక్టు అని చెప్పినాడు. ఓకే, వీటిలో ఏది కరెక్టు అని చెప్పినాడు. ఇప్పుడు చూడండి ఏది కరెక్ట్ దాంట్లో. జనరల్గా మీరే చెప్పండి. నేను ఏదేదో ఇంతంతా రాసినాను ఇదంతా. ఓకే, మనకి ఈ సోదంతా అవసరం లేదు. సింపుల్గా ఒక సెకండ్లో చేసి పారేయచ్చు ఈ క్వశ్చన్ను. ఓకే, నవ్సి ఇప్పుడు వెయిట్ లాస్ ఎలా అయింది ఆన్ హీటింగ్ అంటే రీజన్ ఫర్ వెయిట్ లాస్ ఆన్ హీటింగ్. వెయిట్ లాస్ కావడానికి రీజన్ ఏంటంటే వాటర్ ఉంది చూడు, ఆ వాటర్ ఏమైందంటే లాస్ అయిపోయింది, ఎవాపరేట్ అయిపోయింది. ఓకే, వేపర్లో అయిపోయింది. లాస్ ఆఫ్ వాటర్ క్రిస్టలైజేషన్, అదేమైంది? లాస్ అయిపోయింది. రిమూవల్ ఆఫ్ గ్యాసెస్, మామూలుగా లాస్ ఎందుకు అవుతుంది అంటే హీట్ చేసినప్పుడు ఈ వాటర్ ఏమవుతుంది? వేపరే వెళ్ళిపోతుంది, అప్పుడు లాస్ అవుతుంది. ఇంకొక కేసులో కూడా లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో CaCO3 ఇచ్చాడనుకో, ఇక్కడంటే ఇది క్రిస్టల్ ఇచ్చాడు, అప్పుడు ఇక్కడ H2O వెళ్ళిపోయింది బయటికి. ఓకే, అదే CaCO3 ఇచ్చాడనుకో, అప్పుడు ఏమవుతుందంటే CO2 లాస్ అయిపోతుంది. ఓకే, CO సాలిడ్గా అలానే ఉంటుంది. ఓకే, ఇంకొక రీజన్ ఏంటంటే లాస్ ఆఫ్ మాయిశ్చర్ అని ఇచ్చాడనుకో క్వశ్చన్లో, అప్పుడు కూడా మనకేమవుతుందంటే లాస్ అయిపోతుంది. హీట్ చేసినప్పుడు మాయిశ్చర్ ఏమైపోతుంది? ఎవాపరేట్ అయిపోయి లాస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి సింపుల్గా మనకు ఆన్సర్ చేయాలనుకున్నామనుకో, Na2SO4 XH2O అని చెప్పాడు. ఇప్పుడు Na2SO4 మాస్ ఎంత? Na2SO4 మాస్ 142. ఓకే, ఇప్పుడు XH2O మాస్ ఎంత? ఒక H2O మాస్ 18. అప్పుడు 18 ఇంటూ X అవుతుంది, అంతే కదా? 18 ఇంటూ X అవుతుంది. ఇలా నెంబర్ ఉంటే ఇప్పుడు 2 ఉన్నదనుకో, 18 ఇంటూ 2 అని రాస్తా.
ఆడ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి 18 ఇంటూ ఎక్స్ అని రాసిన, అంతేనా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలని దీని ఫార్ములాను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకేమొస్తుందంటే ఫార్ములా వస్తుంది. ఓకేనా. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో సింపుల్గా నేను చెప్తా చూడు. ఇప్పుడు చూడండి, దీని మాస్ 142 రాసిన, దీని మాస్ మనకు తెలియదు, XH2O మాస్. జనరల్గా ఎంత పర్సెంట్ లాస్ అయింది? 55.59%. XH2O ఎంత లాస్ అయింది? 55.9%. దాన్ని అప్రాక్సిమేట్లీ 55% అనుకున్నా. ఇది 55% లాస్ అయినప్పుడు Na2SO4 ఎంత ఉంటుంది? 45% కదా. ఓకే, 45% మాస్ 142 అయినప్పుడు ఓకే 55% మాస్ ఏమవుతుంది? 142 కన్నా మోరే ఉంటుంది కదా. 142 కన్నా మోరే ఉంటుంది కదా. 142 కన్నా మోర్ ఉండేది ఏంటి? Na2SO4 10H2O. ఓకే, 5H2O ఉండే ఛాన్సే లేదు. ఓకే, Na2SO4 10H2O అట్లా సింపుల్గా చేయొచ్చు. అలా కాకుండా నేను ఒక వేలో చేయాలనుకుంటే ఈ ఫార్ములానే వేసుకో. ఓకే, పర్సెంటేజ్ గివెన్ పర్సెంటేజ్ ఇచ్చాడా, పర్సెంటేజ్ ఇచ్చాడా, దాని మాస్ ఇక్కడ వేసానా, దాని మాస్ ఎంత? 18x. ఓకే, ఇప్పుడు టోటల్ మాస్ ఆఫ్ కాంపౌండా? టోటల్ మాస్ ఆఫ్ కాంపౌండ్ అంటే 142 ప్లస్ 18x వేసానా ఇంటూ 100. ఇప్పుడు దీన్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలా? ఇప్పుడు మళ్ళీ మనకు ఒక డౌట్ వస్తుంది, ఇదేందో 18x ఉంది, 18x/142 ప్లస్ 18x అని. ఇది మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాలంటే మళ్ళీ మనకు తలకాయ నొప్పి. మనం ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తామంటే నువ్వు కూర్చొని చేసుకుంటానే ఉండాల్సిందే కానీ ఆన్సర్లు అయితే రావు టయానికి. కాబట్టి మనం అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చేయాలా. 18 1 18 8 ఓకే, 18 8 ఎంత వస్తుంది? ఎగ్జాక్ట్గా 142నా? కాదు, అప్రాక్సిమేట్గా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా? దీన్ని ఇలా రాసినా చూడు, 142ను 18 ఇంటూ 18 అని రాయచ్చా? 142ను అప్పుడు మనకు 18 1 అప్పుడు ఇక్కడ 8 అనేది మిగిలిపోతుంది. 18 ఇంటూ 8 ఎంత? 144. కానీ 142 ఉంది, కానీ అప్రాక్సిమేట్గా మనం అట్లా వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇలా క్యాలిక్యులేషన్ చేయడాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. అంతేగాని నేను క్యాల్సీ పెట్టుకొని నేను చేస్తాను, నా సెల్ పెట్టుకొని నేను చేస్తాను అంటే కుదరదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి. నౌ ఓకే, 18 1 88 ఓకే. ఇప్పుడు దీన్ని ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 10 వస్తుంది ఆన్సర్. ఇక్కడ చూడు క్యాలిక్యులేషన్ చేసిన నేను. ఓకే, 10 వస్తుంది. ఓకేనా. ఓకే, నౌ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ చూడండి, ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ బై మోల్ ఇన్ మీథేన్ ఈజ్ అన్నాడు. పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ బై మోల్, యూ హ్యావ్ టు సీ దిస్. మీరు దీన్ని బాగా గుర్తుంచుకోవాలా. పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ బై మోల్ అని ఇచ్చినాడు. బై మోల్ అని ఇచ్చినాడు, అది డిఫరెంట్ అయిపోతుంది. బై మోల్ ఇవ్వకుండా ఓన్లీ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇచ్చాడనుకో, ఇలా కార్బన్ ఏమి ఇస్తాము? కార్బన్ పర్సంటేజ్ రాసుకుంటాము. ఓకే, వాడు ఇవ్వలేదు కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కార్బన్ మాస్ ఎంత? 12 బై మాస్ ఆఫ్ ఎలిమెంట్ ఎంత ఇచ్చాడు? ఇవ్వలేదు. కాబట్టి మీథేన్ మాస్ ఎంత రాసుకుంటాం? మీథేన్ అంటే CH4 మాస్ ఎంత? 16 ఇంటూ 100. ఓకే, బై మోల్ ఇవ్వకుంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే,
ఇక్కడంతా మాస్లే కదా మనం తీసుకునింది. ఓకే, అప్పుడు దీని పర్సెంటేజ్ 75% అవుతుంది. ఇప్పుడు మనము టకాన 75% టిక్ చేసినామంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం మాసెస్ తీసుకున్నాం. ఓకే, వాడేమడిగినాడు, పర్సెంటేజ్ బై మోల్ అడిగినాడు. పర్సెంటేజ్ బై మోల్ అడిగితే అప్పుడు ఏం చేయాలా, మనం మోల్స్లోనే మనం ఫైండ్ అవుట్ చేయాలా. ఇప్పుడు CH4లో 1 మోల్ కార్బన్ ఉంది, 4 మోల్ హైడ్రోజన్ ఉన్నాయి. ఓకే, అప్పుడేట పర్సెంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ బై మోల్ అంటే ఇక్కడ కార్బన్ మోలు 1 ఉంది, టోటల్ మోలు 4 ఇంటూ టోటల్ మోల్ ఎంత 4 + 1 5 ఇంటూ 100 1/5 ఇంటూ 100 20%. ఇది మనకు కరెక్ట్ అయిన ఆన్సర్. ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఓకే, ఇది ఎప్పుడు ఓన్లీ పర్సెంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ అన్నప్పుడు. బై మోల్ అన్నప్పుడు ఇది కరెక్ట్. బై మోల్ అంటే దాని మోల్లే కన్వర్ట్ చేసుకున్నాం. CH4 మీథేన్ ఫార్ములా ఏంది, CH4 మీథేన్ అంటే. ఓకేనా, అప్పుడు మీథేన్లో కార్బన్ 1 మోల్ కార్బన్ ఉంది, 4 మోల్ హైడ్రోజన్ ఉంది. ఓకేనా, కార్బన్ది కాబట్టి కార్బన్ మోల్ పైన వేసినాము. కాంపౌండ్ టోటల్ మోల్ ఎంత ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇది 1 ఇది 4 టోటల్ 5 ఇంటూ 100. అప్పుడు ఇది ఆన్సర్ వస్తుంది. ఇంకొకటి చూడండి క్వశ్చన్. ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయి, 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, నౌ సి ఇది 22లో అడిగినారు. ఏ ప్రోటీన్ ఏ కంటైన్స్ 0.30% ఆఫ్ గ్లైసిన్, మోలార్ మాస్ 75, ద మినిమం మోలార్ మాస్ ఆఫ్ ప్రోటీన్ ఏ అని చెప్పినాడు. మినిమం మోలార్ మాస్ అని చెప్తే అప్పుడు మనం ఏం వేసుకోవాలా, పర్సెంటేజ్ వేసుకున్నాము. ఓకే, 0.30 0.3 రాసుకోవచ్చు. ఓకే, దీని మాస్ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు, ఆడ రాసుకున్నాను. ఓకే, మినిమం మోలార్ మాస్ అన్నాడు కాబట్టి దాన్ని అలానే పెట్టా. ఓకేనా, అప్పుడు దీన్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే ఇక్కడ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా, 3 2 జా 3 5 జా అప్పుడు ఏమవుతుంది, 25 ఇంటూ 10⁻³ అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 25 వస్తుంది. ఓకేనా, అదే ఇక్కడ ఆన్సర్ 25. ఇక క్యాల్కులేషన్ చేయాలంటే ఈ సోదంతా క్యాల్కులేషన్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా ఇలా క్యాల్కులేషన్ చేసేయాల. ఓకేనా, సింపుల్గా ఎలా క్యాల్కులేషన్ చేయాలా, ఇలా క్యాల్కులేషన్ చేయాలి. నేను ఎలా చేసినాను చూడండి, ఒక్కసారి చూడండి మళ్ళీ. ఇక్కడ ఏముంది, పాయింట్ ఉంది, పాయింట్ ఇక్కడ ఏముంది, ఆడ పాయింట్ ఉంది 0.3. ఓకే, ఇక్కడ నేను పాయింట్ని తీసేస్తే ఇక్కడ 0 వస్తుంది, 0 వస్తుంది. 3 2 జా 3 5 జా 25 ఇంటూ 10⁻³ 25 ఆన్సర్. ఓకే, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నవ్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎంత ఈజీగా ఉంది చూడు. ఓకేనా, నవ్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో వాడు ఏమడిగినాడు ఒకసారి మీరు చూస్తే, హిమోగ్లోబిన్ కంటైన్ 0.34% ఆఫ్ ఐరన్ బై మాస్, ద నెంబర్ ఆఫ్ Fe ఆటమ్స్ ఇన్ 3.3 గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ అన్నాడు. నెంబర్ ఆఫ్ Fe ఆటమ్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ Fe ఆటమ్స్ కనుక్కోవాలంటే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంది, జనరల్గా ఆటమ్స్ కనుక్కోవాలంటే మనం మోల్ నుంచే ఫైండ్ అవుట్ చేయాలా. ఫస్ట్ మనం మోల్ను ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే, మోల్ నెంబర్ ఆఫ్ Fe ఆటమ్స్ కనుక్కోవాలంటే మోల్ ఇంటూ Na అంతే కదా మనకు ఫార్ములా. ఓకే ఓకే, ఇప్పుడు మోల్ అంటే ఏంది, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు మోల్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కావాలా, Fe
వెయిట్ కావాలా, Fe వెయిట్ మనకు తెలీదు, ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలా. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ బాగా గమనించండి. మనకు ద నెంబర్ ఆఫ్ Fe ఆటమ్స్ కనుక్కోమన్నాడు. నెంబర్ ఆఫ్ Fe ఆటమ్స్ ఏదైనా ఆటమ్స్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంది, మోల్ ఇంటూ Na. మోల్ ఇంటూ Na కావాలంటే మనకేం కావాలా, మోల్ ఫార్ములా ఇది వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు Fe వెయిట్ మనకు క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి ఈ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలా. ఆ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంది, ఇది మనకు ఫార్ములా పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై మోలార్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ ఇంటూ 100. ఓకే, 0.34 నేను ఎలా రాసిన 1/3 అని రాసుకుంటా. ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్లోనే చెప్పినా నేను, ఇలా రాసుకుంటే మనకు సింపుల్గా చేయొచ్చు అని ఆన్సర్. ఇప్పుడు వెయిట్ ఆఫ్ Fe ఇక్కడ రాసుకోవాలా. వెయిట్ ఆఫ్ Fe ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్లో అది దాన్ని అలానే పెట్టుకున్నా. ఓకే, వెయిట్ ఆఫ్ కాంపౌండ్ కింద రాసుకోవాలా. వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఎంత ఇచ్చాడు, 3.3 ఇచ్చాడు, దాన్ని అలానే రాసిన ఇంటూ 100. అప్పుడేమవుతుంది దీన్ని, ఓకే ఇప్పుడు చూడండి ఈ 3ని దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 1.1 వస్తుంది. అప్పుడు Fe ఏమవుతుంది, 1.1/100 అవుతుంది Fe వెయిట్. ఓకే, దీన్ని తీసుకొని పోయి నేను ఇక్కడ పెడతా. ఓకే, Fe మోలార్ మాస్ ఎంత, 56. అప్పుడేమవుతుంది 1/56. ఓకే, 1 మినిట్ వెయిట్. ఓకే, ఈ వెయిట్ ప్లేస్లో నేను ఎంత రాయాలి, ఈ వెయిట్ ప్లేస్లో 1/1000, 100, దీని ప్లేస్లో ఎంత రాయాలి, 56 రాయాలి. అంతేనా. ఇక్కడ నేను ఎంత రాయాలి ఇప్పుడు, 100/56 ఇంటూ 6 ఇంటూ 10⁻23. ఓకే, దీన్ని పైకి తీసుకొని పోయినా అనుకో ఏమవుతుంది, 1/56 కదా, ఇలా పైకి తీసుకొని వెళ్తే అప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది ఆన్సర్ అవుతుంది. ఎట్లా అవుతుంది, ఎంత సింపుల్గా చేసినామో చూడండి. దీన్ని ఏమనుకున్నాను, 10² అనుకున్నానా, 10². ఓకే, ఇప్పుడు చూడండి ఇది 56, ఇది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, ఇక్కడ 10⁻2 మిగులుతుందా, అంతేనా. ఇప్పుడు చూడండి, ఓకే ఇక్కడ పాయింట్ ఉందా, జనరల్గా ఇక్కడ పాయింట్ ఉందా. సింపుల్గా చేయాలంటే మరొక్కసారి చెప్తా చూడండి. ఈయన పాయింట్ ఉంది, ఈ పాయింట్ నేను తీసేస్తే, రిమూవ్ చేసేస్తే ఇది 10⁻3 అవుతుందా. దీనికి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 20 మిగులుతుంది, అంతే కదా. ఇంకా 20 ఆప్షన్ ఉండేది ఏంది, ఇది ఒకటే ఇక్కడ. ఓకే, మనం ఇదంతా క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, అర్థమైందా. ఇక్కడ మీకు బాగా రాసి చూపించిన చూడండి. ఓకే, ఇక్కడ పాయింట్ తీసేస్తే ఏమవుతుంది, 11/10⁻3 అవుతుంది. దీన్ని 10⁻2 అని రాసుకున్నా. ఓకే, 10⁻2 అని రాసుకున్నా. ఈ పాయింట్ని తీసేస్తే 10⁻3 అవుతుంది ఇది. ఓకేనా. నౌ ఇలా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలా. అంతేగాని ఇదంతా నేను క్యాల్కులేషన్ చేస్తా కూర్చుంటా, ఇదంతా క్యాల్కులేషన్ చేయాలంటే కుదరదు. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము అనేది ఒకసారి చూద్దాము. ఓకేనా. ఇక్కడ ఏం చెప్పుకున్నాము అంటే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే మోల్ కనుక్కోవాలా. మోల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలా. వెయిట్ ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. అప్పుడు మోలార్ మాస్ 56 ఇంటూ 6 ఇంటూ 10⁻23 రాసినాము, ఆన్సర్ వచ్చేసింది. నౌ ఇంకా చూడండి, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ పర్ మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఏ హ్యావింగ్ 85.8% కార్బన్ ఈజ్ అన్నాడు. ఓకే,
ఈడ ఏమడినాడు ఈ క్వశ్చన్ బాగా మీరు గమనించండి. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నాడు, పర్ మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోకార్బన్ అని చెప్పినాడు. హైడ్రోకార్బన్ అంటే ఫార్ములా ఏంది? హైడ్రోకార్బన్ అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి? హైడ్రోకార్బన్ అంటే దాంట్లో హైడ్రోజను కార్బన్ ఉంటాయి. దాని ఫార్ములా ఇవ్వలేదు కాబట్టి హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, కార్బన్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. కాబట్టి దాని ఫార్ములాని ఏమనుకున్నాను? CXHY అనుకున్నాను. ఓకే, ఇప్పుడు దీని మాస్ ఇచ్చినాడు. దీని మాస్ ఎంత ఇచ్చినాడు? 84 ఇచ్చినాడు. అంటే CXHY మాస్ ఎంత? 84. ఓకే, ఇప్పుడు నేను CXని ఎలా రాయొచ్చు? మీకు ఇది GX లాగా ఉందా? ఓకే, CXని నేను ఎలా రాయొచ్చు? C మాస్ 12 ఇంటూ X ప్లస్ దీని మాస్ 1 ఇంటూ Y ఈజ్ ఈక్వల్ టు 84 అని రాయొచ్చు. ఓకేనా? అంతేనా? 84. ఇప్పుడు మనకేం కనుక్కోమని చెప్పినాడు వాడు? నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ కనుక్కోమన్నాడు. అంటే Y కనుక్కుంటే మనకు చాలు. ఓకే, హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, Y కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలా? మనకు కార్బన్ ఇచ్చినాడు, కార్బన్ నుంచి మనం కనుక్కోవాలా. కార్బన్ మాస్ ఎంత ఇచ్చినాడు? పర్సెంటేజ్ ఇంత ఇచ్చినాడు. ఓకే, కార్బన్ పర్సెంటేజ్ 85.8 ఇచ్చినాడు. అది ఇక్కడ వేసుకున్నా. కార్బన్ మాస్ ఇక్కడ వేసుకోవాలా. కార్బన్ మాస్ మనకు తెలియదు, క్వశ్చన్లో లేదు. ఓకే, కాబట్టి CX ఇది ఎంత ఉంది? కార్బన్ 12 ఇంటూ X బై టోటల్ మాస్ 84 వాడే ఇచ్చినాడు ఇంటూ 100. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. దీని ప్లేస్లో 6 పెట్టా, అప్పుడు ఎంత వచ్చింది? 12 వచ్చింది. Y ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? అలా కాకుండా డైరెక్ట్ ఇలా కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు కార్బన్ది 85.8% కదా, అప్పుడు టోటల్ 100% అయితే ఓకే, కార్బన్ ఎంత తీసేసినామనుకో 85.8%, అప్పుడు హైడ్రోజన్ ఎంత అవుతుంది? 14.2నే కదా, అంతే కదా. అప్పుడు హైడ్రోజన్ ఇక్కడ వేసిన పర్సెంటేజ్, హైడ్రోజన్ మాస్ మనకు తెలియదు కాబట్టి Y వేసిన, టోటల్ మాస్ 84 ఇంటూ 100. ఇలా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ వేలో అయినా కనుక్కోవచ్చు, ఈ వేలో అయినా కనుక్కోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇక డైరెక్ట్ హైడ్రోజన్ తీసుకున్నా. ఎలా వచ్చింది హైడ్రోజన్ది? టోటల్ 100% అనుకుంటే అందులో కార్బన్ది రిమూవ్ చేసేస్తే ఇంకా హైడ్రోజన్దే కదా వచ్చేది. హైడ్రోకార్బన్ 100% అనుకుంటే అందులో కార్బన్ది మైనస్ చేసేస్తే ఇప్పుడు మనకేమొచ్చిందో హైడ్రోజన్దే కదా వచ్చేది. హైడ్రోజన్ పర్సెంటేజ్ తీసుకొని చేసిన. ఓకే, నౌ ఓకే, ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.